హలో, రాజా ఉన్నారా? వెంటనే మాట్లాడాలి. కొంచెం ఆయనకి ఫోన్ ఇస్తారా? ఒక్క నిమిషం ఉండండి. నేను ఇక్కడున్నానని ఎవరికి తెలుసు? హలో 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 హలో, నేను రాజాని మాట్లాడుతున్నాను. ఎవరు మాట్లాడుతున్నారు? ఆ రోజు నాటకంలోనే నాకు అనుమానం వచ్చింది. వయసులో ఉన్న పిల్ల మనవెందుకు మాట్లాడమని ఆవేశాన్ని అణుచుకొని ఓపిక పట్టాను. ఇప్పుడు నిజం తెలిసిందే. ఏంటి, ఇలాంటి ఒక కుటుంబంలో పుట్టి పోయి ఆ నాటకాలు వేసుకునేవాడు వెనక తిరుగుతున్నావే, నీకు అసహ్యంగా లేదా? వాడు నిన్ను చూడటం, నువ్వు దానికి సిగ్గుపట్టం తట్టుకోలేకపోయాను. నాన్న, ఇందుకే చెప్పాను, ఆడపిల్ల ఇల్లు దాటకూడదు, ఇంట్లోనే పడుండాలి అని. విన్నారా? మీరే తను చిన్నపిల్ల, పాపం తనకి ప్రపంచం తెలీదు అని చెప్పారు. చూసారా ఇవాళ ఎంత పనిచేసిందో? చూసారా? నేనేం చేశాను? హత్యలు చేశానా? లేదు ఇల్లును కూల్చానా? నాకు నచ్చిన వాడిని నేను ప్రేమించాను. అవునన్నా, నేను ఆ రాజానే ప్రేమిస్తున్నాను. తననే పెళ్లి కూడా చేసుకుంటాను. ఆయనతోటే ఉంటాను. ఏం చేస్తారు? నిన్ను నువ్వు బయటికి వెళ్తేనే కదా నువ్వు వాడితో వెళ్తావు. ఇంట్లోనే కట్టేస్తే ఏం చేస్తావు? నాన్న రండి నాన్న. నాన్నా, 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 తలుపు తీయండి నాన్న. రాజా చాలా మంచివాడు నాన్న. మీరు నన్ను ఎంత చిత్రవద చేసినా నేను నా మనసుని మార్చుకోలేను నాన్న. నాన్న, తలుపు తీయండి నాన్న. నాన్న. జై, ఆ రాజాని మాత్రమే చంపడం లేదు. ఎవడెవడైతే మనకి సంతకం పెట్టడం కుదరదని గొడవ చేశాడో వాళ్ళందరి గుడిసెల్ని తగలబెట్టేసే. నేను అదే అనుకుంటున్నాను నాన్న. చెప్తే మీరు ఎక్కడ ఒప్పుకోరా అని ఆలోచిస్తున్నా. ఇవాళే పనిని పూర్తి చేసేస్తా. అప్పటి వరకు వల్లి ఇల్లు దాటి బయటికి రాకూడదు నాన్న. చుట్టాల్లోనే మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేద్దాం. ఇయరా మీ అందరూ మా అయ్యగారికి ఎదురు తిరుగుతారా? వాడెక్కడున్నాడ్రా మీ నాటకాలోడు? ఇప్పుడు వచ్చి వాడిని కాపాడమని చెప్పండి రా. అయ్యయ్యో, ఏంటి ఈ ఘోరం? ఎందుకు ఇలా చేశారు? మమ్మల్ని క్షమించండి అయ్యా. బుద్ధి గడ్డి తిని చేశామయ్యా. మా గుడిసెలు అన్ని తగలబెట్టారే. మేము ఇప్పుడు ఎక్కడుండాలయ్యా? ఈ రోజు గుడిసెలు మాత్రమే తగలబడ్డాయి. దీనికి మించి ఎవరైనా ఎదురు మాట్లాడితే మిమ్మల్ని కలిపి తగలబెడతారు మా అయ్యగారు. మూసుకొని వేలి ముద్రలు వేయండి. ఆ కాగితాలు తీసుకొని ఇవ్వరా? సరే అన్న. అమ్మా, వేలు ముద్రయ్యమ్మా, వేలు ముద్రయ్యమ్మా. వెయ్యమని చెప్తున్నారా? ఏంటి చూస్తున్నారు? అన్ని తెల్ల కాగితాలే. ప్రాణాలు ముఖ్యమా, ఆస్తి ముఖ్యమా? మాట్లాడకుండా వేలి ముద్రలు వేయండి. కాపాడండి అయ్యా. బాబు, నువ్వు వెళ్ళిపో బాబు. మేము కష్టపడి సంపాదించి మల్లికార్జునికి వడ్డీ కడుతూ ఉన్నా ప్రాణాలతో అయినా ఉండేవాళ్ళం. మీరు చెప్పిన మాటలు విన్న పాపానికి ఆ దుర్మార్గులు మా కళ్ళ ముందరే మా గుడిసెలని తగలబెట్టేశారు. కొంచెం ఉంటే మా ప్రాణాలు కూడా తీసేస్తారు. మేము ఎలాగో బతుకుతాం, మమ్మల్ని వదిలేయండి. ఇదే మీలో బలహీనత. మీ భయాన్ని బలహీనతని పెట్టుకునే ఆ మల్లికార్జున అన్ని ఆటలాడుతున్నాడు. రేయ్, నువ్వింక మారవా? ముందు నీ అంతు చూడాలరా.
గమ్మునున్న వాళ్ళని రెచ్చగొడుతున్నావా ఆ? రేయ్! పోండ్రా. మీ గుడిసెలు తగలబెట్టారు, మీ భూములను లాక్కోవాలని చూస్తున్నారు. ఇంత అన్యాయాన్ని చూసి వాళ్ళకి ఎదురు నిలబడి పోరాటం మానేసి భయంతో అలా ఆగిపోయారేంటి? మీ రక్తంలో కొంచెం కూడా ధైర్యం లేదా? ఒక చీమని ఇబ్బంది పెట్టినా కూడా దానికున్న శక్తితో కనీసం కరుస్తుంది. మీరందరూ మనుషులు, ఎదిరించగలిగే సత్తా లేదా? ఇలా అన్నిటినీ భరిస్తూ పోతూ ఉంటే మీరు తీసుకునే ఊపిరికి కూడా పన్ను కట్టే రోజొస్తుంది. ఎవ్వరూ ఎదురు తిరగనంత వరకు మిమ్మల్ని కొట్టేవాడు కొడుతూనే ఉంటాడు. ఇప్పుడు మీకు పోగొట్టుకునే దానికి ఏముంది? మీ ప్రాణాలు మాత్రమే ఉన్నాయి. అదే మీ ఆయుధంగా పోరాడండి. మీ భూమి, మీ కష్టం మీకే సొంతం. ఓడిపోతే మీ తర్వాతి తరానికి మీ పోరాటం ఒక స్ఫూర్తి అవుతుంది. కనీసం వాళ్ళైనా తలెత్తుకొని తిరుగుతారు. అయ్యో మాకిలా చెప్పేవాళ్ళు ఎవరూ లేకుండా పోయారయ్యా. ఇప్పుడు మీరు చెప్తున్నారు, మీరేది చెబితే అదే చేస్తావయ్యా. అందరూ రండి, వెళ్ళి నిలదీద్దాం. పదండి అయ్యా. రండి. మల్లికార్జున, మల్లికార్జున, రేయ్, బయటికి రా మల్లికార్జున. నాన్న ఏం కావాలి? ఈ అమాయక ప్రజల నుంచి తీసుకున్న పత్రాలన్నీ తిరిగిచ్చేసాయి, లేదో మా అందరినీ నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నాన్న చూసారా వీళ్ళకి ఎంత పొగరో? జై, ఎక్కడ్రా మన వాళ్ళు? తన్ని తరిమేమని చెప్పరా. రేయ్ రండ్రా. రేయ్ వీళ్ళని తన్ని తరమేంట్రా. రేయ్! ఆగండి, ఆగండి, వెనక్కి వెళ్ళండి. మిమ్మల్ని జాగ్రత్తగా ఉంచటం నాకు ముఖ్యం.